ప్రేక్షకులకు నమస్కారం. అలాగే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు థియరీగా ఇంకా ఏంటంటే మనం నాట్యము, నృత్యం అవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు గజ్జెలు, కింకిణీ లక్షణం ఎలాగా, ఎటువంటి గజ్జెలు, ఒక చిన్న గజ్జెలు, మంచి స్వరం ఉండాలి, దేవతా ముద్రలు ఉండాలి, నక్షత్రాది గుర్తులు ఉండాలి, మంచి సుస్వరం ఉండాలి, ఇటువంటి చక్కటి నాదం ఉండాలి. ఇటువంటి గజ్జలన్నీ కూడా చక్కగా నీళ్ళు తాడుతో గజ్జి ముడేసి ఒక 100 గజ్జలు కుడికాలికి, ఒక 100 గజ్జలు ఎడమకాలికి ఉండాలని శాస్త్రం చెప్పింది. అదే మాదిరిగా ఉండాలి. అంత మటుకు మనం థియరీ రాసుకోవడానికి కానీ చదువుకోవడానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఏ సైజు ఉన్నా ఆ స్వరం మడుకు జ్ఞానం ఉండి అటువంటి గజ్జలు కలిగినటువంటి మనం తాడుతో కట్టుకొని నర్తకుడు నర్తించాలి అని శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రం ప్రకారం అన్ని విధాలు కూడా మనం ఫాలో అవుతే కూడా ఎప్పుడు శాస్త్రం కరెక్ట్గానే చెప్తుంది కదా. మనకి అన్ని విజయాలే కలగాలని శాస్త్రం చెప్పింది. ఏమండి, తర్వాత ఏమో అస్తపాద సంయోగాత్ నృత్తకరణం భవేత్. ఒక కాలు చెయ్యి కదిలినంత మాత్రం చారీ అవుతుంది. అలాగా చారీగా ఒక భంగిమలాగా పట్టి దానికి అంటే అంగహారములాగా కూర్చి కొన్ని క్వాలిటీస్ని, అంటే ఇప్పుడు తల పుష్పపుటం ఉందనుకోండి, మనం ఏదైనా కొన్ని నృత్తహస్తాలని, పాదరేచికల్ని కొన్ని కలుపుకొని, మనం హస్తరేచికల్ని ఇవన్నీ కలుపుకొని చేసుకున్నప్పుడు ఒక కరణం ఏర్పడుతుంది. ఇటువంటి కరణాలు మనకి 108 ఉన్నాయి. కరణాలు, సంఘాతము, నృత్త మాతృక, అలాగే అంగహారం, ఇవన్నీ కూడా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది. అది దాని లోపలికి వెళ్తే ప్రాక్టికల్గా ఒక డెమాన్స్ట్రేషన్ లాగా వెళ్ళాల్సినటువంటిది కరణాలు అనేటువంటి ఒక సబ్జెక్ట్ అన్నమాట. అది సవివరంగా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం డెమాన్స్ట్రేషన్గా కరణాల గురించి ఒకసారి ప్రస్తావిద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి కరణము, రాష్ట్రం, తర్వాత పాత్ర, అంతఃప్రాణాలు, సభ. మనం డాన్స్ చేస్తున్నప్పుడు సభ అంటే ఒక మంచి ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆడియన్స్. సభాకల్ప తరుపాతి వేద శాఖోపశోభిత శాస్త్రపుష్ప సమాకీర్ణం విద్వత్ ప్రేమర సంయుత అని శాస్త్రం చెప్పింది. సభ ఎలా ఉండాలి? ఒక సభ అనేది ఒక కల్పవృక్షము లాంటిది అన్నమాట. సభ కల్పతరుర్భాతి, ఒక సెలెస్టియల్ ట్రీ, ఎలాగా అన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఒక ట్రీ లాంటిది సభ. అన్ని లక్షణాలు కలిగినటువంటి అంటే ఏంటంటే అన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆడియన్స్ మనకి కావాలి. అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు, సంగీతం, నృత్యం తెలిసినటువంటి విద్వాంసులు, అలాగే దీన్ని పోషించేటువంటి కళా పోషకులు, మంత్రులు, అలా వీళ్ళు అన్ని లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు సభ అవుతుందన్నమాట. అంటే దాన్ని ఎలా పోల్చారంటే సభ కల్పతరుర్భాతి వేద శాఖోపశోభిత. అది వేదాలు అనేటువంటి ఆ బ్రాంచెస్ ఆఫ్ ది ట్రీలో ఎలా ఉంటుంది, ఎలా శోభిల్తుందో అలాగే వేదం తెలిసినటువంటి వాళ్ళు ఉండాలి. శాస్త్ర పుష్ప సమాకీర్ణ, పుష్పాలతో పోల్చాడు. ఏంటి? శాస్త్రజ్ఞుల్ని. ఆ శాస్త్రం తెలిసినాడు, నాట్యశాస్త్రం అవ్వచ్చు, సంగీత శాస్త్రం అవ్వచ్చు, ఏదైనా సరే శాస్త్రం తెలిసినాడు. విద్వత్ భ్రమర సంయుత, విద్వాంసులు. ఆ విద్వాంసులు అనే వాళ్ళు 9 లాంటి వాళ్ళు. వీళ్ళందరూ కలిగి ఉన్నటువంటిది సభ అవుతుంది. అందుకని సభా లక్షణము అన్నారు. అలాగే నటువాంగం అంటే నర్తకికి నేర్పించేటువంటి ఆ జతులు, ఆ విన్యాసాలు, అవన్నీ కూడా జతుల్ని అంటే తా, తేయి, తత్తం, లేకపోతే తాకిడతక, తరికిడతక, దళంగతక, తరికిడ, ఇవన్నీ కూడా ఆ నర్తకి చేసేటువంటి ఆ పద విన్యాసం ప్రకారం తాళాన్ని కూర్చి, అంటే తాళంలో ఉండదా అనుకోవచ్చు మీరు. తాళం ఉండడం వేరు, నటువాంగం వేరు. నటువాంగం అనేది ఇప్పుడు తక్క దిమ్మి తక్క జండు, తక్క దిమ్మి తక్క జండు అనేది తాళం నడుస్తుంది. ఇప్పుడు ఈ తక్క దిమ్మి తక్క జండులో తక్కిట్ట లేకపోతే తక్కిట్ట దిక్కు తక్కిట్ట అని కూర్చి దాన్ని మనం ఆ తాళాన్ని సరిపడా సెట్ చేసి నర్తకి చేసినటువంటి పద విన్యాసం, నాట్యాచార్యుడు వాయించేటువంటి ఈ తాళం,
ఈ 2 క్రమ పద్ధతులనే మృదంగం, ఈ 3 కలిపి ఉంటాయి తాళంలో. అదే నటువాంగం, నాట్యాచార్యుడు కొడుతున్నటువంటి ఆ తాళం, కంచు తాళంతో వాయిస్తారు కదా, ఆ తాళం అనేది మనం కొట్టేటువంటి బీట్ నర్తకి చేసేటువంటి పద విన్యాసంతో సమానంగా ఉండాలి. ఈ 2 ప్రకారం మృదంగం మనకి కూర్చబడుతుంది. మృదంగం ఈ మూడు మనకి తాళజ్ఞానంలో ఉంటాయి. ఈ 3 కూడా అది నటువాంగం అంటే నాట్యాచార్యుడు వాయించేటువంటిది. ఆ నటువాంగం అంటే ఏదో ఒకటి వాయించేస్తారు. ఏదో ఒకటి వాయించడం వేరు, మనం సరిపడి చూసేసి దాన్ని తాళంలో వాయించడం వేరు. ఇదే నాట్యాచార్యుడు వాయించేటువంటి ఆ కంచు తాళాలతో చేసేటువంటి నటువాంగం అంటారు. పంచజాతులు ముఖ్యంగా మనకి శాస్త్రం మొత్తం అన్నీ కూడా తాళాలన్నీ కూడా ఈ జాతుల మీద ఆధారపడి ఉంది. చతురస్రము, తిస్రము, మిశ్రము, ఖండము, సంకీర్ణము. చతురస్రం 4 అక్షరములు. అది ఎలాగంటే త, క, ది, మీ. చతురస్రం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి తెలిసిందే కదా అని అనుకోవడం కాదు. త, క, ది, మీ. ఈ తక్కదిపి చతురస్రంలో అనేక రకాలుగా ఎన్ని స్టెప్స్ వచ్చినా కూడా ఇది చతురస్రంలో మనం ఎంత మటుకు చేస్తున్నాము అని గురుముఖత మీరు చక్కగా తెలుసుకోండి. అలాగే తిస్రం త, కి, ట. అది అనేక రకాలుగా ఇప్పుడు తక్కిట అనే కదా మాస్టర్ గారు ఒక తక్కిట అనేసారు కాదు, ఒక తక్కిటని ఎన్ని రకాలుగా నృత్యం చేయొచ్చు. మనం ప్రాక్టికల్గా నేను చూపించినప్పుడు మీకు అన్నీ కూడా చూపిస్తాను సవివరంగా. తక్కిట అనేది అదే మనం ఇప్పుడు కొన్ని అడుగులు మనం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని తక్కిటలో కూడా చతురస్రం తిస్రంలో కూడా చేయొచ్చు. దాన్ని గతిభేదం అంటారు. త, క, ది, మీ అంటే తత్తి తన్నత దింద తద్ది తన్నత దింద తక్కిట్ట 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 తద్ది. అలాగా ప్రతి అడుగు కూడా మనం చేయొచ్చు. చతురస్రం తిస్రం అలాగా అంటే నేను చెప్పేది ఒక చతురస్రం ఇలా అని కాదు, ఎన్ని అడుగులు ఉంటే ఆ చతురస్రంలోనే ఉంటాయి. అలాగే తిస్రం మన కూచిపూడిలో అయితే ఇప్పుడు తక్క తక్కిట్టతో దిమ్మితో దిమ్మిత్త తదిందక్క ఇది అలా ఖండం. అలాగే మిశ్రంలో వచ్చి తోం తోం తద్ద తోం తోం తద్దే మిశ్రంలో ఉంది. అంటే ఒరిజినల్గా పూర్వీకులే మనకి అందిపుచ్చినట్టుగా అడుగుల్ని మనకి ఇచ్చేశారు. ఇక మనం చక్కగా ఇది బలానా అని తెలుసుకుంటే సరిపోతుంది. అలాగే తిస్రం తాం తత్త దింద తత్త దింద ఎలా ఉందో చూసారా చక్కగా. తో దిమ్మి తాం తదిందక. అలాగా గతిభేద ప్రతిది కూడా తెక్కి తెయిత తాం దత్తే తెహిత్త తాం తెగి. అంటే ఈ అడుగులన్నీ కూడా ఇది చతురస్రం. చతురస్రం, ఖండం, మిశ్రం, తిస్రం ఇలాగ అనేక రకాలుగా చక్కగా మనకి అడుగుల్లోనే జాతులు ఎక్కడ ఉంటాయి అని తెలుసుకుంటే సరిపోతుంది. అడుగులోనే ఉన్నాయి. మనం వేరేగా అడుగుని ఈ తిస్రంలో మిశ్రంలో కలుపుకో అక్కర్లేదు చక్కగా. అలాగే మిశ్రం 7 అక్షరాలు త, కి, ట, త, క, ది, మీ. అలాగే ఖండం త, క, త, కి, ట. అర్థమవుతుంది కదా. అలాగే సంకీర్ణం 9 అక్షరములు త, క, ది, మీ. త, క, త, కి, ట. ఇది మన ప్రాక్టికల్గా చూపించడం కూడా అది ఉదాహరణకు అని ఏదో ఇది ఖండము, ఇది తిస్రము, ఇది మిశ్రము అనుకోకుండా మనం అన్ని జాతులు తెలుసుకొని ప్రతిదీ మనం అడుగుని ఒక ఖండం అడుగుని తిస్రంలో చేయొచ్చా, తిస్రం అడుగుని మిశ్రంలో చేయొచ్చా, ఈ గతిభేదాన్ని కూడా మనం గురుముఖత గురువు గారిని అడిగి శిష్యులందరూ కూడా చక్కగా తెలుసుకోండి. అది కూడా మన జాతిలో ఊరికనే చతురస్రం కూడా ఒక అడుగు, తిస్రం కూడా ఇంకొక అడుగు అలా తెలుసుకోవడం అనేది మామూలు లెర్నింగ్ స్టేజ్లో ఉంటుంది. ఫర్దర్గా కూడా ఏ అడుగుని ఏ గతి భేదంలో కూడా ఎలా చేయొచ్చు, ఈ అడుగుని చతురస్రం అడుగుని సంకీర్ణంలో కూడా మనం ఎలా చేయొచ్చు, ఇలాగా అది చేసే విధానం గురువుగారు చెప్తారు. చక్కగా అలాగే నేర్చుకోండి. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? పంచజాతులు. చతురస్రం 4 అక్షరములు తక్క దిమ్మి, తిస్రము 3 అక్షరములు తక్కి ట, మిశ్రము 7 అక్షరములు తక్కి ట తక్క ది మీ, ఖండము 5 అక్షరములు తక్క తక్కి ట.
సంకీర్ణము 9 అక్షరములు త క ధీ మి త క త కి ట. సంగీతమైన, మృదంగమైన, నృత్యమైన ఏదైనా సరే మన కర్ణాటక ఈ సంగీతం ఇదే అన్నింటికి కూడా ఈ జాతులే మూలాధారం. దీన్ని బట్టి తర్వాత దీనికి అనుసంధానం తాళములు 7 ధ్రువమక్ష్య రూపకస్య జంప త్రిపటయేవచ అటతాళ ఏకతాళేచ సప్తతాళాః ప్రకీర్తితః. తాళములు 7 విధములు అన్నమాట. ధ్రువతాళము, అలాగే మత్స్యతాళము, రూపకతాళము, అలా ధ్రువమత్స్య రూపకస్య జంప త్రిపుట అట ఏక ఇలా తాళాలు 7 విధములు అన్నమాట. తాళాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే ఎన్ని లఘువులు, ఎన్ని ధృతాలు, ఎన్ని లఘువులు. అసలు లఘువు అంటే ఏంటి? లఘువు అంటే మనకు దెబ్బ కొట్టి ఇలా వేళ్ళు లెక్క పెట్టడాన్ని లఘువు అంటారు. ఎన్ని వేళ్ళు లెక్క పెడతారు, ఆ తాళం ఏది ఏ జాతిలో ఉందో, అంటే చతురస్రము ఒక లఘువు ఒక ధృతం అనుకోండి. అప్పుడు ఒక లఘువు చతురస్రంకి 4 అక్షరములు కాబట్టి త క ధి మి త క ఇలాగా. ఏది అంటే తాళానికి ఫస్ట్లో మనం ఏం తెలుసుకోవాలి? ఎన్ని లఘువులు ఎన్ని ధృతాలు తెలుసుకోవాలి. అప్పుడు ఆ లఘువు ఏ జాతి, చతురస్ జాతి అయితే 4 అక్షరములు, తిస్రం అయితే 3, మిశ్రం అయితే 7 అక్షరములు, ఖండం అయితే 5, సంకీర్ణం 9 అక్షరాలు. దాన్ని బట్టి మనకి అక్షర జ్ఞానం తెలుస్తుంది అన్నమాట. త్రిపుట తాళము ఒక లఘువు 2 ధృతాలు. చతురస్ జాతి త్రిపుట తాళము ఒక లఘువు కాబట్టి త క ధి త అంటే దెబ్బ కొట్టి వేళ్ళు, త క ధి మీ అంటే 4 అక్షరములు, అంటే 1 2 3 4 2 ధృతాలు కదా. 1 2 ఒక ధృతం, 3 4 2 ధృతం, అంటే త క ధి మీ త క జ ను. త్రిపుట తాళం చతురస్రం. అదే త్రిపుట తాళము మిశ్రం వేసుకోండి. త కి ట త క ధి మీ లఘు అయిపోయింది. మిశ్రం కాబట్టి 7 అక్షరాలు, 2 ధృతాలు కాబట్టి త క ఒక ధృతం, ధి మీ 2 ధృతాలు. అంటే త్రిపుట తాళం మిశ్రం అయితే 7 4 అంటే 2 ధృతాలు కాబట్టి 7 4 11 అక్షరాలు. ఇలా దీన్ని బట్టి మీరు ఒక తాళానికి ఎన్ని లఘువులు ఎన్ని ధృతాలు, ఏ జాతి, చతురస్ జాత, తిస్ర జాత, మిశ్ర జాత, అలాగే ఖండ జాత, సంకీర్ణ జాత తెలుసుకుంటే దీన్ని బట్టి అక్షరజ్ఞానం తెలిసిపోతుంది. మొత్తం 35 35 తాళాలు మీకు తెలిసినట్టు ఇంకా చక్కగా. అంటే తాళాలు ఏమన్నా మనకి లఘువు అంటే దెబ్బ కొట్టి వేళ్ళు లెక్క పెడతాం, ధృతం అంటే దెబ్బ కొట్టి చేయి తిప్పుతాం. ఎన్ని ధృతాలు అయితే అన్నిసార్లు చేయి దెబ్బ కొట్టి చేయి తిప్పుతాం. మనం ఇంకో ధృతం అయితే దెబ్బ కొట్టి చేయి తిప్పుతాం. అదే అనుధృతం లేదా అనుధృతం ఘాత ఓన్లీ దెబ్బ కొట్టడం. ఇలాగ బీట్ అనమాట. ఏకతాళంగా ఉపయోగపడుతుంది. 1 2 3 4 అలాగే 1. ఇది అనుధృతం. అంటే మనకి తాళంగం అనేవి 3 ఉన్నాయి. 1 లఘువు దెబ్బ కొట్టి వేళ్ళు లెక్క పెట్టడం, 2 ధృతము దెబ్బ కొట్టి చేయి తిప్పడం, 3 అనుధృతం దెబ్బ కొట్టడమే. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జాతులు తెలుసుకున్నాము, తాళాలు తెలుసుకున్నాము, అలాగే తాళాంగాలు తెలుసుకున్నాం. అలాగే మనకి బ్రహ్మరి అంటే తిరగడం. ఇవి అన్ని రకాలుగా గురువు ద్వారా అభినదర్పణం ఉంటాయి పుస్తకాలన్నీ కూడా. అన్ని తిరగండి. అది ఒక కాలుతో తిరగడమా, 2 కాళ్ళతో ఇలాగ జంప్ చేసి తిరగడమా, ఇలాగా మళ్ళీ కాలు భూమికి ఆనిచ్చి తిరగడం, ఇవన్నీ కూడా బ్రహ్మరీ భేదాలు. అంటే బ్రహ్మరి అంటే యాక్చువల్గా ఏంటంటే తిరగడం అన్నమాట. ప్లవనము అంటే తన దుముకడం. ఇలాగా అది ఎలాగని ముందరికి దుముకడం ఏమండి. తర్వాత వచ్చి మీకు ముక్తాయి. ఒక పాట ముందు కానీ పాట ముగింపులందు కానీ జతిలో కానీ ముక్తాయి. అంటే ఇప్పుడు తీర్మానం ఇస్తారు. ఒక జతి ఇప్పుడు మామూలుగా ఉందనుకోండి. హత జంతరి జగతరితై తదిగణతం తక తదిగణతం తగదిగ తదిగణతం అన్ననుకోండి. ఈ ముక్తాయి అనేది తదిగణతం తక తదిగణతం తగదిగ తదిగణతం ఆ జతిలో ముక్తాయింపు అనమాట. లేదు మనం ఇప్పుడు
జడ్జ్ చేసి అనుకోండి ఎలాగా ఇప్పుడు దిత్త దిమిత కిటతక దళంగ తక దిమితక తదిగిణత చేస్తాము. తర్వాత దిత్త దిమిత దిమిత కిటతక దిత్త దిమిత దిమిత దిత్త దిమిత దిమిత కిటతక తదిగిణత తదిగిణత తదిగిణత. ఈ తదిగిణత వచ్చినటువంటిది ముక్తాయి. అది తదిగిణత రావచ్చు, తక తదిగిణత రావచ్చు, తక దిక్క తదిగిణత రావచ్చు. తద్దిత్తక దిన్నతం తద్దిత్తక దిన్నతం తద్దిత్తక దిన్నతం. ఇలాగ ఏదైనా సరే. లేదు ఒక పాట తీర్మానం ముగింపు ముక్తాయి ఇస్తారు. ఆ ముక్తాయి నుంచి మొదలెడతారు. దిత్ తంగిడత కథ కిడతకత దిత్ తంగిడత కథ కిడతకత కిడతక దిత్ తంగిడత కథ కిడతకత తెయ్ దండత దింద దండ దండత దిన్ ఇలా స్టార్ట్ చేస్తారు. పాట అయిపోతుంది. తాం త దండత దిన్ దండత దిన్ తదండ దండత దిన్ తద్దిక్ కిడతక తరగిడతాం తగ దిక్క కిడతక తరగిడతాం తగ దిక్క కిడతక తరగిడతాం అంటే అక్కడికి అదే అయిపోయింది అని అర్థం. ఇది ముక్తాయి. అది తీర్మానం అంటే తీర్మానం అంటారు కొంతమంది ముక్తాయి అంటే ముగింపు. ఎప్పుడు పాట స్టార్టింగ్లో కానీ పాట ముగింపులో కానీ ఒక జతి ఎండింగ్లో కానీ అది దానికి అడుగులు కూడా ఇక భరతనాట్యంలో కానీ కూచిపూడిలో కానీ పర్టికులర్ స్టెప్స్ ఏ స్టెప్ పడితే ఆ స్టెప్లో ముక్తాయం పోడదు. ఇది సపోజు భరతనాట్యం అనుకోండి తదిగణతం, లేదంటే కిడతక తరగడతాం, అలాగే కూచిపూడిలో అనుకోండి తదిగణతం, లేదంటే ఇలా తదిగణతం, ఇలాగ అనేక రకాలుగా మనం ఎలా ప్లాన్ చేసుకుంటే అలాగా దానికి కొన్ని అడుగులు ట్రెడిషన్గా కొన్ని అడుగులు ఇచ్చారు. తర్వాత మిగతా గురువుని బట్టి కూడా కొన్ని కంపోజ్ చేసుకోవడం జరుగుతుంది. ముక్తాయి అంటే కూడా అది. తర్వాత జతి అంటే కొన్ని అడుగులు సమాహారంగా ఉండి దానికి ముగింపు కలిగి ఉంటుంది. అంటే అడుగులు అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అది డమరుక అయితే, గోపుచ్చ అయితే, మృదంగ అయితే, అలాగా ఈ ఒక పద్ధతి ప్రకారం అన్నమాట. తదింగిణత తక తదింగిణత తక దిక్కు తదింగిణత అలా కింద నుంచి పైకి, అలాగా మళ్ళీ పైనుంచి కిందకి దిగిణత గిణత తదిగిణత తక తదిగిణత తక దిక్కు తదిగిణత. దానికి ఆ కూర్పును బట్టి జతి చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ జతి అనగా కొన్ని అడుగుల సమాహారంతో ఉండి దానికి ముగింపు కలిగి ఉంటుంది. అది మనకి జతి యొక్క విధానం అన్నమాట, పద్ధతి. ఓకేనండి. ఇప్పటికీ మనం ఇది తెలుసుకున్నాం చక్కగా సవివరంగా. మిగతా కూడా గురువు గారిని అడిగి చక్కగా మళ్ళీ ప్రత్యేకంగా కూడా అని మళ్ళీ శిష్యులు గురువు చెప్పలేదని కాదు, మళ్ళీ అడిగి ఇంకా ఇదేంటండి అదేంటండి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలని ప్రతిదీ కూడా అడిగి మీ గురువు గారి దగ్గర చక్కగా నేర్చుకోండి. తర్వాత మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.